అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, ఆ దేవాది దేవునికి వందనాలు. నేను ఏదైతే సాక్ష్యం చెప్పదలుచుకున్నానో, చెబుతామని అనుకున్నానో ఆ మాటలో అయ్యగారు ఇప్పుడు చెప్పారు. సో మరలా రిపీట్ చేసినట్టు ఉంటుంది, కానీ త్వరగా చెప్పేసి ముగిస్తాను. సో ప్రతి ఒక్కరిలో లోపాలు అనేవి ఉండనే ఉంటాయి. ఏ ఒక్కరు నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. సో నాలోనూ చాలా లోపాలు ఉన్నాయి. ఏ లోపాలు ఉన్నాయో నాకు బాగా తెలుసు, దేవునికి తెలుసు. సో ఆ లోపాలను సరి చేసుకోవడానికి దేవుడు మరొక నూతన సంవత్సరాన్ని అవకాశంగా నాకు ఇచ్చాడు. మరొక నూతన సంవత్సరాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. నా బ్రతుకును మార్చుకోవడానికి, ఇంకా దేవునికి ఇష్టకరముగా, ప్రీతికరముగా జీవించడానికి, దేవునికి ప్రీతికరమైన సేవ చేయడానికి ఈరోజు కర్మేల్ ప్రార్థనలో మాట్లాడినట్టు దేవుడు బండి మీద వస్తూనే ఉన్నాను, కానీ ఓవైపు అటువైపు కూడా వేశాను, వింటూ వచ్చాను. దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలంటే వినయ భయభక్తులు కలిగి ఉండాలని చెప్పాడు కదా. ఆ వినయ భయభక్తులు కలిగి దేవునికి ప్రీతికరమైన సేవ చేయడానికి మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక సాక్ష్యం ఏంటంటే, 2025 సంవత్సరంలో ఇదే స్థానంలో నిలబడి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పాను. ఇదే డిసెంబర్ 31 రోజున దేవుడు ఒక చక్కటి ఉద్యోగం ఇచ్చాడు, ఆన్ రోల్ జాబ్. దాదాపుగా 7.5 సంవత్సరాలు ఒక కాంట్రాక్ట్ బేసిస్ మీద థర్డ్ పార్టీలో జాబ్ చేశాను. తర్వాత చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను, ఆన్ రోల్లోకి వెళ్ళిపోవాలి. ఈ కాంట్రాక్ట్ బేసిస్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు తీసేస్తారో తెలియదు. వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తుండగా దేవుని మహాకృపను బట్టి ఉద్యోగం వచ్చింది. కానీ అక్కడికి వెళ్ళిన కొద్ది రోజుల్లోనే చాలా స్ట్రగుల్ అయ్యాను. నన్ను ఒక యూజ్లెస్ ఫెలోగా అందరూ చూడడము, ట్రీట్ చేయడము, అలా చేసేసరికి చాలా బాధపడ్డాను. ఇమ్మీడియట్గా జాబ్ మానేసి వేరే కంపెనీలో జాయిన్ అయిపోదామనేసి ప్రయత్నాలు చేశాను. ఇంటర్వ్యూలు కూడా అటెండ్ చేశాను, 2-3 ఇంటర్వ్యూలు కూడా అటెండ్ చేశాను, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. సో మరి నిజంగా దేవుని కృప, దైవజనురాల యొక్క ప్రార్థన, అక్కడ పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ఎవరైతే నన్ను హీనంగా, ఘోరంగా చూశారో వాళ్ళందరినీ దేవుడు తీసి పక్కన పెట్టేశాడు. ఏ డిపార్ట్మెంట్లో నన్ను ఒక నీచ స్థితిలో చూశారో అదే డిపార్ట్మెంట్లో నన్ను తలగా దేవుడు ఉంచాడు. తోకగా చూశారు చాలామంది, కానీ దేవుడు నన్నేమో తలగా ఉంచేశాడు. అయితే ఇందాక అయ్యగారు చెప్పినట్టు ఏది మన వలన జరిగిందని అనుకోకూడదు. అది దైవజనుని వలనో, లేక దేవుని వలనో, లేకపోతే మన పక్కనే కూర్చున్నటువంటి విశ్వాసి వలనో, ఎవరి వలననే అయి ఉండవచ్చు, కానీ మన వలనే అయ్యింది అని అనుకోవడం చాలా తప్పు అని చెప్పారు కదా. నా జీవితంలో అదే జరిగింది. ఒక్కసారిగా మొత్తం అందరినీ, నన్ను కించపరిచినటువంటి వాళ్ళందరినీ తీసి పక్కన పడేసి వేరే డిపార్ట్మెంట్కి చేంజ్ చేసేసి నన్నే అక్కడ ఒక మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే డిప్యూటీ మేనేజర్కి చేసేసారనమాట. నేను చేస్తున్నది కంట్రోల్ రూమ్లో, కమాండ్ సెంటర్లో సీసీటీవీ మానిటరింగ్. దానికి ఒక మేనేజర్ ఉన్నాడు, గోకుల్ అనేసి. అతను క్రైస్తవుడు, చాలా మంచి వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఒక అబద్ధం ఆడడానికైనా చాలా భయపడతాడు, ఒకరిని ఒక మాట అనడానికైనా చాలా ఆలోచిస్తాడు, చాలా మంచి వ్యక్తి. సో అటువంటి వ్యక్తిని నాకు మేనేజర్గా ఇచ్చాడు. అతని సపోర్ట్ తీసుకొని నేను కూడా చాలా నేర్చుకున్నాను, చాలా బాగా వర్క్ చేశాను. సో ఇలా జరుగుతూ ఉండగా మొత్తం అందరికీ నేను పరిచయం అయిపోయాను. నా పనితనం అందరికీ నచ్చింది. సో నన్ను డిప్యూటీ మేనేజర్గా నన్ను పెట్టేశారు కంట్రోల్ రూమ్కి.
సో కంపెనీ మొత్తం అంతటికి ఒక ఆర్గనైజేషన్ చార్ట్ ఉంటుందన్నమాట. ఆర్ఎస్ఎం సెక్యూరిటీ, ఫాక్స్కాన్ కంపెనీలో ఆర్ఎస్ఎం సెక్యూరిటీ ఒక ఫంక్షన్. దాంట్లో సబ్ డివిజన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కంట్రోల్ రూమ్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఎలాగో అలాగే ఇన్వెంటరీ అనేసి, అంటే మొబైల్ సంబంధించిన యాపిల్ మొబైల్ సంబంధించిన క్రిటికల్ పార్ట్స్ అన్నీ చూసుకునే వాళ్ళు ఒక డిపార్ట్మెంటు, ఇన్వెస్టిగేషన్ టీమ్, డివైస్ టీమ్, ప్రోడక్ట్ సెక్యూరిటీ, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో ప్రతి డిపార్ట్మెంట్కి ఒక కీ డిఆర్ఏ ఉంటాడు. డిఆర్ఏ అంటే డైరెక్ట్ రెస్పాన్సిబుల్ ఇన్ఛార్జ్, కీ డిఆర్ఏ ఉంటాడు. సో ఆ ఆర్గనైజేషన్ చార్ట్లో ఈ కీ డిఆర్ఏస్ అందరి పేర్లు ఉంటాయి. వాళ్ళ కింద డిప్యూటీ డిఆర్ఏ పేర్లు కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ ఆర్గనైజేషన్ చార్ట్లో నా ఫోటో, నా పేరు మెన్షన్ చేశారు యాజ్ ఎ డిప్యూటీ మేనేజర్ ఫర్ కంట్రోల్ రూమ్ అనేసి. చాలా సంతోషం అనిపించింది. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడిని తీసుకొచ్చి ఎటువంటి పరిస్థితుల్లో పెట్టాడు దేవుడు అనేసి. నన్ను ఒక డిప్యూటీ మేనేజర్గా చేసేసారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక అని అనుకున్నాను. దేవుని సన్నిధిలో సాక్ష్యం కూడా చెప్పాను. నన్ను ఎవరైతే హీనంగా చూశారో వాళ్ళని డిపార్ట్మెంట్ చేంజ్ చేసేసారు, దేవుడు నన్ను ఇప్పుడు డిప్యూటీ మేనేజర్గా చేసేసారనేసి చాలా సంతోషించాను. దేవుని సన్నిధిలో సాక్ష్యం కూడా చెప్పాను. ఇంకా దినములు గడుస్తూ ఉండగా మా హెచ్ఓడి పిలిచి నాకు ఫుల్ రైట్స్ ఇచ్చేశాడు. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, టేక్ ద కంట్రోల్ అనేసి. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లను నువ్వు కంట్రోల్లో తీసుకోవాలి. ఎవరైనా నేను ఛాలెంజ్ చేస్తా నాకు చెప్పు, నేను చూసుకుంటానని అనడం. దాంతో ఇంకా రెచ్చిపోయా. నిజంగా చెప్తున్నాను, చాలా రెచ్చిపోయాను. ఎంతగా రెచ్చిపోయానంటే అందరూ వెళ్ళి డైరెక్ట్గా యాపిల్ కస్టమర్స్కు కంప్లైంట్ చేశారు నా మీద. దాదాపుగా ఒక 10-15 మంది వెళ్ళి కంప్లైంట్ చేశారు. రవి చాలా ఘోరంగా డీల్ చేస్తున్నాడు మమ్మల్ని, ఒక గాడ్ని చూసినట్టుగా చూసాను. మేము కూడా ఒక డిఆర్ఏ అయినా కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఒక గాడ్ని డీల్ చేస్తున్నట్టుగా డీల్ చేస్తున్నాడు అనేసి. నేను వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలంటే అలాగే డీల్ చేయాలి. మర్యాదగా రెస్పెక్టబుల్గా మాట్లాడితే తీసి పక్కన పెట్టేస్తారు. మిగతా ఐటీ సెక్టర్లో ఉండే పరిస్థితి వేరు, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వేరు. సెక్యూరిటీ అంటేనే ఇలాగే ఉండాలి, లేకపోతే కంట్రోల్ రారనమాట. సో అలా చేసేసరికి దాదాపుగా 10-15 మంది కంప్లైంట్ చేసేసరికి కాస్త తగ్గాల్సి వచ్చిందనమాట. తర్వాత మీరు కూడా విన్నారు ఆ సాక్ష్యం. కుందరల్లి కాలనీలో చెప్పాను, దేవుడు నా జీవితంలో ఉద్యోగ విషయంలో చాలా గొప్ప కార్యం చేశాడు అనేసి. చాలా బాధపడ్డాను మొదట్లో, తర్వాత నా పరిస్థితిని మార్చేశాడు. ఇప్పుడు ఎలా ఉందంటే నా పరిస్థితి, మనల్ని ఎవరు ఆపేది అని ఒక డైలాగ్ కూడా వాడాను. విన్నారు కదా మీరు? ఆ మాట ఉపయోగించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆర్గనైజేషన్ చార్ట్ నుంచి నా పేరు పీకేశారు, నా ఫోటో పీకేశారు, నా జూనియర్లను పెట్టేశారు. సడన్గా ఏమైందో తెలియదు, ఆర్గనైజేషన్ చార్ట్లో నుంచి నన్ను తీసేశారు. నా జూనియర్లను పెట్టేసి డిస్ప్లే కస్టమర్కు ప్రజెంట్ చేశారు. వచ్చి సడన్గా వెళ్ళి చూస్తే ఏంటి సార్ నా పేరు తీసేశారని మా డిఆర్ఐ అని అడిగాను, గోకుల్ సార్. ఎందుకని నా ఆర్గనైజేషన్ చార్ట్లో నుంచి పెట్టేశారంటే తెలియదు రవి. సో హెచ్ఓడి వచ్చి నన్ను చేంజ్ చేయమని చెప్పాడు, చేంజ్ చేసేసాను. మరి ఎందుకు చేంజ్ చేయమన్నాడు కూడా తెలియదు. డోంట్ వరీ, నీ పర్ఫార్మెన్స్ ఏంటో అతనికి బాగా తెలుసు. నేను చేంజ్ చేయాలన్నా దీనికంటే మంచి పొజిషన్ ఇస్తాడు, కానీ నిన్ను వేరే కింది స్థానానికి అయితే పంపించాడు. డోంట్ వరీ అన్నాడు. కానీ కొన్ని రోజులకి నన్ను అసలు పట్టించుకోవడం మానేశాడు అనమాట హెచ్ఓడి. సో నాకు అర్థమైపోయింది ఎక్కడ తప్పు జరిగింది అంటే, నేను కాస్త అతిశయించాను. చెప్పాను కదా, మనల్ని ఎవరు ఆపేది అన్న పరిస్థితి నా నోటి నుంచి వచ్చింది. ఆ మాట వచ్చిందంటే కాస్త గర్వం అనేది వచ్చిందనేది అర్థమైంది. మనందరికీ తెలిసిన వచనమే కదా, గర్వానికి ముందు ఏం నడుస్తుంది? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అదే జరిగిందనమాట. ఆర్గనైజేషన్ చార్ట్లో నుంచి పీకేశారు, ఎవరు నన్ను పట్టించుకోవడం మానేశారు. మా కింద పిఎం ఉంటుంది, అసిస్టెంట్, మేము చెప్పే పనులన్నీ చేయడానికి. ఆ అమ్మాయికి పవర్ ఇచ్చేసాడు. ఇచ్చేసి నువ్వు చూసుకో అని ఆ అమ్మాయికి పవర్ ఇచ్చేసి మా డిఆర్ఐకి, మా గోకుల్ సార్ కూడా చెప్పాడు, రవి ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్, సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు అని కూడా మెసేజ్ చేశాడు. సో
చాలా బాధపడ్డాను. ఏంటి నేను ఏం చేయాలి, అన్నీ కరెక్ట్గా అని చేస్తున్నాను, ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను అని నాకేం అర్థం కాలేదు. అయితే తిరిగి మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభువా, మరి ఇలా అయిపోయింది నా పరిస్థితి, నేను ఎలా మరలా నేను నిలదొక్కుకోగలగాలి? సో అలా తిరిగి నేను లెగాలి అంటే నా జ్ఞానం సరిపోదు, నీ జ్ఞానం కావాలని ప్రార్థన చేయడం ప్రారంభించాను. గోకుల్ సార్ చెప్పాడు ఇది కూడా. ఒకప్పుడు నాకు కూడా నీ పరిస్థితే రవి, నువ్వు ప్రార్థన చేయి, జ్ఞానం కొదువుగా ఉన్న ఏళ్ళు అడగమని చెప్పాడు కదా, అడుగు అని చెప్పాడు. అడగడం స్టార్ట్ చేశాను, ప్రార్థన చేశాను. ప్రభువు నందు పిల్లల దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే, దాదాపుగా ఆర్ఎస్ఎం సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో 300 మంది దాకా ఉన్నాం. డిపార్ట్మెంట్ మా టీం 300 మందిలో కీ డిఆర్ఐస్ మేనేజర్స్ 35 మంది దాకా ఉన్నాం. 35 మంది. సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ గ్రేడ్ అనేది ఒకటి ఇస్తారు. యాన్యువల్ గ్రేడ్ దాంట్లో A+B గ్రేడ్స్ ఇస్తారనమాట. ఈ 35 మంది కీ డిఆర్ఐస్లో 5 మందికి మాత్రమే A+ వచ్చింది. అందులో రవికుమార్ ఒకడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరైతే నన్ను హీనంగా చూశారో వాళ్ళకి B వచ్చింది. B అంటే దట్ ఈస్ ద లాస్ట్, దెర్ ఇస్ C లేదు, CD ఇవేం ఉండమాట. A+, AB, దీస్ ఆర్ ద గ్రేడ్స్. దాదాపుగా 300 మంది టీంలో నాకు A+ ఇచ్చాడు. హెచ్ఓడి ఇచ్చేది, అది వేరే వాళ్ళ చేతిలో ఉండదు. సో ఈ A+, AB అనేది కనెక్టెడ్ టు బోనస్. A+ వచ్చిన వాళ్ళకి ఇంత బోనస్, A వచ్చిన వాళ్ళకి ఇంత బోనస్ అన్నట్టుగా డివైడ్ చేస్తారన్నమాట. సో దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు కూడా చాలామంది నా మీద కుళ్ళుకుంటున్నటువంటి పరిస్థితి. వీడు నిన్న లేక మొన్న వచ్చేసి A+ సంపాదించేశాడేంటి, మేము ఇంత కష్టపడుతున్నాం, ఇంత పని చేస్తున్నాం, మాకు రాలేదేంటి అన్నట్టుగా అయిపోయింది. నిజంగా నాదేమీ లేదు. మొన్నటిదాకా కాస్త ఫీల్ అయ్యాను, నేను కూడా బాగానే పని చేస్తున్నాను అనేసి. నిజంగా నాదేమీ లేదు. నిజంగా దైవజనుల యొక్క ప్రార్థన అనుదినము దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. ఉదయంనే వేకుజామునే లేచి అమ్మగారు, అయ్యగారు వారి యొక్క ప్రార్థన, దేవుని కృప, సంఘస్థుల ప్రార్థన, దేవుడు గొప్ప కార్యం చేశాడు. సో చాలామంది కన్నులు ఇప్పుడు నా మీద పడ్డాయి. ఎలా గ్రేడ్ సంపాదించాడు A+ అన్నట్టు. సో నా కోసం ప్రార్థన చేయండి. అయితే చాలా త్వరగానే నేను ఈ దేవుని మందిరానికి దగ్గరగా రావాలని ప్రయత్నం చేస్తుండగా సడన్గా అయ్యగారు, మరి నువ్వు పాస్పోర్ట్ తీసుకొని రెడీగా ఉండమని చెప్పారు. ఆ ప్రయత్నాల్లో కూడా ఉన్నాను. ప్రాసెస్ ఏంటో కనుక్కున్నాను. రాజశేఖర్ అన్నకు ఫోన్ చేసి ఏంటన్న పరిస్థితి ఎలా అనేసి. సో ఆ డబ్బులు కాస్త అడ్జస్ట్ అయిపోతే దాన్ని కూడా అప్లై చేసేస్తాను. దేవుడు తన చిత్తం తనని ఎలా నడిపిస్తాడో అలా నడవడం దైవజనుల యొక్క దాన్ని ఏమంటారు, సూచన ప్రకారం, దేవుని యొక్క ఆదేశం ప్రకారం, ఆజ్ఞ ప్రకారం దేవుడు ఎలా నడిపిస్తే అలా వెళ్తాను. సో 2026 సంవత్సరంలోనే వెళ్తే బాగుంటుంది అన్నట్టుగా అయ్యగారు మనం మాట్లాడారు కదా. నూతన సంవత్సరంలో దేవుడు కార్యం చేస్తే అదే జరుగును గాక. ఆమేన్. ప్రార్థన చేయండి. దేవుడు మరి ఇటువంటి కార్యాలు నా జీవితంలో చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీవు చేసిన మేలును తలంచుకుందును అనుదినం, నీవు చేసిన మేలును తలంచుకుందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా, వేరుగా ఏమియో చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా, వేరుగా ఏమియో చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన
దేవా